ఇవాళ ఏపీ అసెంబ్లీ ఆవరణలో మాక్ అసెంబ్లీ నిర్వహించబోతున్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణంలో ప్రత్యేకంగా వేసిన సెట్లో విద్యార్థుల మాక్ అసెంబ్లీ నిర్వహిస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ విద్యార్థులతో నిర్వహిస్తున్న మాక్ అసెంబ్లీలో పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ఎం లీలా గౌతమ్ ముఖ్యమంత్రిగా, శాసనసభలో ప్రతిపక్ష నేతగా అదే జిల్లాకు చెందిన సౌమ్య వ్యవహరించనున్నారు. డిప్యూటీ సీఎంగా విశాఖపట్నం జిల్లాకు చెందిన కోడి యోగి ఉంటారు. విద్యామంత్రి పదవి తిరుపతి జిల్లాకు చెందిన చిన్మయ్ సాయికి దక్కింది. కాకినాడ జిల్లాకు చెందిన స్వాతిని స్పీకర్గా ఎన్నుకుంటారు. ఇప్పటికే విద్యార్థులతో రిహార్సల్ పూర్తి చేశారు. మొత్తం 175 మంది సభ్యులు, సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు 26 మంది మంత్రులు, స్పీకర్, ప్రతిపక్ష నేత ఉంటారు. ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు ఈ మాక్ అసెంబ్లీ కొనసాగుతుంది. ప్రశ్నోత్తరాల్లో 10 ప్రశ్నలను సభ్యులు లేవనెత్తనున్నారు. వీటికి మంత్రులు సమాధానమిస్తారు. శూన్య గంటలో 10 ప్రశ్నలు రానున్నాయి. విద్యార్థుల ఆన్లైన్ భద్రత, సామాజిక మాధ్యమాల నియంత్రణ, విద్యార్థి పర్యావరణ పరిరక్షణ బిల్లులను ప్రవేశపెట్టి వాటిపై స్వల్పకాలిక చర్చ నిర్వహిస్తారు. 45,000 పాఠశాలల్లో మాక్ అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారానికి విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని రూపొందించిన బాలల రాజ్యాంగంను సీఎం చంద్రబాబు ఆవిష్కరిస్తారు.